వెల్కమ్ టు వై7 న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. రైతు భరోసా రెడీ అని చెప్పేసి అయితే విడతల వారీగా అన్నదాతల ఖాతాల్లో జమ 1-2 రోజుల్లో రానున్న క్లారిటీ. యాసంగి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. అయితే అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిధుల విడుదలకు సంబంధించి సర్కార్ సూత్రప్రాయంగా ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. దీనిపై 1 లేదా 2 రోజుల్లో క్లారిటీ రానున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఒకేసారి కాకుండా విడతల వారీగా అయితే రైతు భరోసా యాసంగికి సంబంధించి రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి అయితే తెలంగాణ సర్కార్ అయితే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. రానున్న 16వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాల తాకిడి ఎక్కువ అవుతుంది, ప్రశ్నల వర్షం కురిపిస్తారని చెప్పేసి అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముందైతే ఒక డేట్ ప్రకటిస్తే తర్వాత ఇది కూడా విడతల వారీగా ఒకరోజు ఒకసారే కాకుండా అందరికీ ఎకరం ఉన్న వాళ్ళకి ఒకసారి, 2 ఎకరాలు ఒకసారి, 3 ఎకరాలు ఒకసారి, 4 ఎకరాలు ఒకసారి, అట్లా విడతల వారీగా రైతు భరోసా యాసంగికి సంబంధించిన నిధులు, రైతు భరోసాకి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో భారీ దుమారం అవకాశం ఉంది కాబట్టి, లేచే అవకాశం ఉంది కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కాబట్టి ఇక ఇప్పుడు ప్రతి నెల 10వ తారీఖు కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించే పద్ధతి ఉంటుంది. దాన్ని కూడా ఆర్థిక శాఖకు కూడా సీఎం రేవంత్ రెడ్డి బిల్లులు చెల్లించొద్దు, రైతు భరోసాకి నిధులు సమకూర్చాలని చెప్పేసి అయితే తెలిపినట్లయితే తెలుస్తుంది. ఇక ఈ 2-3 రోజులలో అయితే దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ రేపట్లో ఎప్పుడు నిధులు విడుదల చేస్తారు అని చెప్పేసి అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.